కావలి వాయిస్ కు స్వాగతం. కావలి పట్టణం కోఆపరేటివ్ కాలనీలోని ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో ఈ నెల 23న మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కాలేజీ కరెస్పాండెంట్ గుంటుపల్లి రాజ్ కుమార్ చౌదరి తెలిపారు. విద్యార్థులకు ఉపాధి అవకాశాలను కల్పించాలనే లక్ష్యంతో కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి సహకారంతో 30కి పైగా కంపెనీలతో 2000కు పైగా ఉద్యోగ అవకాశాలు నిరుద్యోగులకు కల్పించనున్నట్లు తెలిపారు. నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. నిరుద్యోగ యువత యువకులకు కావలి నియోజకవర్గ పరిసర ప్రాంత విద్యార్థులకు నమస్కారం. ఈ నెల 23వ తారీఖు మన కావలి ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీలో మెగా ప్లేస్మెంట్ డ్రైవ్ జరగబోతుంది. దీనిలో దాదాపు 34 కంపెనీలు రావడం జరుగుతుంది. 2000 మందికి పైచిలకు ఉద్యోగ అవకాశాలని ఏపీ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మరియు మన కావలి శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ కావలి ప్రాంత నిరుద్యోగ యువత యువకుల కోసం ఈ అవకాశాన్ని కల్పిస్తున్నారు. ఈ క్యాంపస్ డ్రైవ్లో సాఫ్ట్వేర్కి సంబంధించింది కానీ, హార్డ్వేర్కి సంబంధించింది కానీ, మార్కెటింగ్కి సంబంధించినటువంటి జాబ్స్ అన్నీ ఉన్నాయి. దీనిలో పాస్ అయిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు కానీ, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కానీ, బీటెక్ పాస్ అయిన వాళ్ళు కానీ, అలానే ఎంబీఏ, ఎంఏ, ఎంకామ్ పాస్ అయిన వాళ్ళు అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. 34 కంపెనీలను తీసుకురావడంలో ఎమ్మెల్యే గారి కృషి ఎంతో ఉందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మీరందరూ ఉద్యోగ అవకాశాలు అనేవి ప్రతి ఒక్కళ్ళకి ఏదో ఒక చోట వస్తాయి. కానీ మన కావలి ప్రాంతంలో, అలానే శ్రీ సిటీ ప్రాంతంలో కానీ, నాయుడుపేట ప్రాంతంలో కానీ, కావలి ఏరియాలో కానీ ఒక దాదాపు 10 సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా వస్తున్నాయి. వీటన్నిటి కూడా హైదరాబాద్ ప్రాంతంలో జాబ్స్ అవకాశాలు కల్పించడానికి కూడా ఎమ్మెల్యే గారు కృషి చేసి మన కాలేజీలో ఈ నెల 23వ తారీఖున జరగబోతుంది. కాబట్టి ప్రతి ఒక్క నిరుద్యోగ యువత యువకులందరూ కూడా వచ్చి ఈ క్యాంపస్ డ్రైవ్లో పాల్గొని 1కి 4 కంపెనీల్లో మీరు అటెండ్ అవ్వండి. ఏదో ఒక కంపెనీలో మీకు జాబ్ అవకాశం వస్తుంది. వచ్చిన ఉద్యోగంలో చేరి మీ తల్లిదండ్రులు మీకు చదివించినందుకు మీరు తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చే అవకాశాన్ని మీకు మా ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల తరఫున కల్పిస్తున్నాం. కాబట్టి తప్పకుండా ఉదయం 9 గంటలకల్లా మీ రెజ్యూమ్ తీసుకొని ఇక్కడికి రావాల్సిందిగా కోరుతున్నాం. అలానే ఆన్లైన్లో కూడా క్యూఆర్ కోడ్ని మన గ్రూపులన్నింటిలో షేర్ చేయడం జరిగింది. క్యూఆర్ కోడ్ ద్వారా కూడా మీరందరూ కూడా జాబ్ ప్లేస్మెంట్లకి అప్లై చేసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.